రాజకీయాల్లోకి వచ్చే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలని మంచి పదవుల్లో కొలువుదీరాలని కోరుకుంటారు. కానీ కొందరిని ఏమీ లేకపోయినా అదృష్టం వరిస్తుంది. మరికొందరికేమో అన్నీ ఉన్నా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఓ కీలక నాయకుడు కూడా మంత్రి పదవి కోసం ఆగమాగం చేస్తున్నాడు. తనకు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుని మాట తప్పుతారా అని ప్రశ్నిస్తున్నాడు. పెద్ద సామ్రాజ్యాలు ఉన్న ఆ నాయకుడు సేవా కార్యక్రమాలతో జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ అమాత్య పదవి కోసం చిన్న పిల్లోడిలా మారం చేస్తున్నాడు. ఇంతలా ఆ నాయకుడు సొంత పార్టీపైనే ఫైట్ చేస్తున్నా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ హీట్ పుట్టిస్తూనే ఉంటాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య నిత్యం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా టీ కాంగ్రెస్లో ఓ నాయకుడు రీసౌండ్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని మారం చేస్తున్నాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనెవరో అన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది కోమటిరెడ్డి కుటుంబం. అయితే తనకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గం బాగుపడుతుందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రోజురోజుకు సంచలనంగా మారుతోంది. తనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఇవ్వకపోవటంపైన రాజగోపాల్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ నిలదీస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ తానే 10 ఏళ్లుగా సీఎంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలు, మీడియాపైన స్పందించిన తీరును రాజగోపాల్ రెడ్డి కౌంటర్ చేశారు. ఇక ఇప్పుడు ఖమ్మంలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చి నల్గొండకు ఇవ్వటానికి అడ్డు ఏమిటని నిలదీశారు. తనకు హామీ ఇచ్చిన సమయంలో తన అన్న గురించి తెలియదా అంటూ ప్రశ్నించారు. రోజురోజుకు మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్లు టీ కాంగ్రెస్లో దుమారం రేపుతున్నాయి. తనకు అన్యాయం జరిగితే పర్వాలేదని, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరగకూడదని గత ప్రభుత్వానికి చెప్పానని ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని, ఇవ్వాలంటే ఇవ్వండి, కానీ అప్పటి వరకు మునుగోడు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కోరారు. ఇస్తామని చెప్పి ఆలస్యం చేస్తున్నారు. సమీకరణాలు కుదరడం లేదంటున్నారు. అసలు అవి ఎందుకు కుదరడం లేదు అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను కాంగ్రెస్లోకి తీసుకున్నప్పుడు తామిద్దరం అన్నదమ్ములమని తెలియదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు కూడా తెలియదా అని నిలదీశారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లన్న అన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా 3 మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండడంలో తప్పేమీ లేదని అన్నారు. ఇద్దరం అన్నదమ్ములం, ఇద్దరం సమర్థులమే, గట్టి నాయకులమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆలస్యమైనా తాను ఓపికతో ఉన్నానని, మునుగోడు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులెవరూ దీనిపైన స్పందించలేదు, పెదవి విప్పలేదు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటూ మాట్లాడారు. తాను ఆత్మగౌరవంతో బ్రతికే వ్యక్తిని, గతంలో రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వచ్చాను, మళ్లీ అవసరమైతే రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వస్తాను తప్ప ఆత్మగౌరవాన్ని కోల్పోను అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం కలిగిన నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదనడానికి ఉదాహరణ రాజగోపాల్ రెడ్డి తీరును చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు, ఇప్పుడు సైలెంట్ గా కనిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విహెచ్ జగ్గారెడ్డి లాంటి వారు గతంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే. అయితే వారంతా ఇప్పుడు సైలెంట్ అయినా రాజగోపాల్ రెడ్డి మాత్రం రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది ఉండదని ఎప్పటినుంచో నానుడి ఉంది. ఎందుకంటే అందరికీ విపరీతమైన స్వాతంత్ర్యం ఉంటుంది కాబట్టి లెక్కలేనంతగానే వ్యవహరిస్తుంటారని అంటుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నిరసన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. అవకాశం దొరికిన ప్రతి స్పందనలోనూ తన ఆగ్రహాన్ని, తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది? మీనాక్షి నటరాజన్ ఏం చేస్తోంది? మీనాక్షి నటరాజన్ ఏం చేస్తారు? క్రమశిక్షణ సంఘం కమిటీ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి విషయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.